కొన్ని విషయాలు మనం చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దైవ లేఖనాలలో నుండి వాస్తవాలు చదువుకుందాం. ఈ దినం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఏస్కేలు గ్రంథం 42వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు చదువుకుందాం. ఏస్కేలు గ్రంథం 42వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు. అతడు ఉత్తర మార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణములోనికి తోడుకొని వచ్చి ఖాళీ చోటునకును ఉత్తరమునున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపాను. ఆ కట్టడము 100 మూరల నిడివి గలదై ఉత్తర దిక్కున వాకిలి కలిగి 50 మూరల వెడల్పు గలది. 20 మూరలు గల లోపటి ఆవరణమునకెదురుగాను బయటి ఆవరణపు చప్టాకెదురుగాను 3వ అంతస్తులోని వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. గదులకెదురుగా 10 మూరల వెడల్పు గల విహార స్థలముండెను. లోపటి ఆవరణమునకు పోవచ్చు ఉత్తర దిక్కు చూచు వాకిండ్లు గల విహార స్థలం ఒకటి ఉండెను. అది 3 వెడల్పు. వాకిండ్లకు వసారాలుండుట వలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్య గదులు ఇరుకుగా నుండి కురుచవాయను. 3వ అంతస్తులో ఉండినవి ఆవరణములకున్న వాటి వంటి స్తంభములు వాటికి లేవు గనుక అవి క్రింది గదుల కంటెను మధ్య గదుల కంటెను చిన్నవిగా కట్టబడి ఉండెను. మరియు గదుల వరుసను బట్టి బయటి ఆవరణ తట్టు గదులకెదురుగా 50 మూరల నిడివి గల ఒక గోడ కట్టబడి ఉండెను. బయటి ఆవరణములోనున్న గదుల నిడివి 50 మూరలు గాని మందిరపు ముందటి ఆవరణం 100 మూరల నిడివి గలదై ఉండెను. ఈ గదులు గోడ క్రింద నుండి లేచినట్టుగా కనబడెను. బయటి ఆవరణములో నుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గముండెను. విడిచోటునకు ఎదురుగాను కట్టడమునకు ఎదురుగాను ఆవరణపు గోడ మందములో తూర్పు తట్టు కొన్ని గదులుండెను. మరియు వాటి ఎదుటనున్న మార్గము ఉత్తరపు తట్టునున్న గదుల మార్గం వలె ఉండెను. వాటి నిలువు చొప్పునను వెడల్పు చొప్పునను ఇవియు కట్టబడిను. వీటి ద్వారములను ఆ రీతిని కట్టబడి ఉండెను. మరియు మార్గపు మొగను దక్షిణపు తట్టు గదుల యొక్క తలుపుల వలె వీటికి తలుపులుండెను. ఆ మార్గము ఆవరణంలోనికి పోవునొకనికి తూర్పుగానున్న గోడ ఎదుటని ఉండెను. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహామహిమ కలిగిన మా ప్రియ ప్రభువా, మహోన్నతుడవైన మా దేవా, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడా, ఘనుడవైన మా తండ్రి, మీ గణనామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించమని మా అందరితో తేటగా సూటిగా స్పష్టంగా మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకొనమని మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి స్తుతించి వినులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో కొన్ని అమూల్యమైన విషయాలు తేటగా మనము ఆలోచన చేసి దీనిలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాన్ని మనము గమనిద్దాం. వాస్తవంగా ఈ 42వ అధ్యాయములో ముఖ్యముగా యాజకుల గదులు, విధులు, ఆవరణం అనేది ముఖ్యంగా చెప్పబడిన సంగతి. గమనించారా? యాజకుల గదులు, విధులు, ఆవరణం ఈ అధ్యాయములో ముఖ్యముగా చెప్పబడినటువంటిది. అయితే ఈ అధ్యాయములో 20 వచనాలు కనబడతా ఉన్నాయి. 20 వచనాలు ఉన్నాయి.
ఈ 20 వచనాలను 3 భాగాలుగా చేయడం జరిగింది. ఈ 20 వచనాలు 3 భాగాలుగా మనము చేస్తే ఇందులో ఒక్కొక్కటి 1 నుండి 12 వచనాలు యాజకుల గదులు. 1 నుండి 12 వచనాలు యాజకుల గదులు. అలాగే 13 నుండి 14 వచనాలు యాజకుల విధులు. యాజకుల విధులు. ఇక 15 నుండి 20 వచనాలు ఆవరణము కొలతలు. గదులు, విధులు, కొలతలు. గదులు, విధులు, కొలతలు. ఇక్కడ 1 నుండి 12 వచనాలలో యాజకుల గదులు. మనం ఇక్కడ చదువుకున్నప్పుడు ఆయన ఉత్తర మార్గమున నన్ను నడిపించి బయటి ఆవరణమునకు తోడుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం. ఎవరు తోడుకొని వచ్చారు? ఆయన ఉత్తర మార్గము నన్ను నడిపించి బయట ఆవరణమునకు తోడుకొని వచ్చాను. అంటే ఇక్కడ యెహెజ్కేలు దేవుని ద్వారా నడిపింపబడుచు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది కదా. అతడు దేవుని ద్వారా నడిపింపబడుచు ఉన్నాడు. 15వ వచనం కూడా చూడండి. 42:15. అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పు తట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టూను కొలిచెను. నన్ను బయటికి తోడుకొని తూర్పు తట్టు అన్నాడు. దేవుడే యెహెజ్కేలును నడిపించుచూ ఉన్నట్లుగా ఆయన చెప్పుచూ ఉన్నాడు. 43వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆ మాటే మనము చూస్తాం. 43వ అధ్యాయం 1వ వచనం. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా అన్నాడు. నన్ను తోడుకొని రాగా. కనుక దేవుడేమో యెహెజ్కేలును నడిపిస్తున్నాడు. యెహెజ్కేలేమో దేవుడు నడిపించినట్టు నడుస్తున్నాడు. ఇక్కడ ఒక గొప్ప పాఠాన్ని మనం నేర్చుకోవాలండి. మన జీవితంలో ఎప్పుడు మనం ఇష్టం వచ్చినట్లు మనము నడుద్దాం అని ఏనాడు ప్రయత్నం చేయకూడదు. దేవుని పిల్లలెప్పుడు దేవుని వశములో ఉండాలి. దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. మనకు ఎక్కువగా ప్రకటన గ్రంథములో భక్తుడైన యోహాను ఆత్మ నన్ను ఎత్తుకొని వెళ్ళాడు, ఆత్మ నడిపించాడు, ఆత్మ తీసుకుని వెళ్ళిన చోటికి నేను వెళ్ళాను. కనుక ఆత్మ వశములో ఆత్మ నడిపింపు కలిగిన వారంగా ఉండాలి. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులనబడుదురు అని రోమాపత్రిక 8వ అధ్యాయంలో స్పష్టంగా మనము చూస్తాం కదా. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఎందుకంటే ఆయన మనలను చక్కగా నడిపించువాడై ఉన్నాడు కదా. ఆయన చక్కగా నడిపించేవాడు. చక్కగా అంటే 73వ కీర్తన 23 నుండి 27 వచనాలు లేక చరణాలు. 73 నుండి 73వ కీర్తన 23 నుండి 27లో నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో చేర్చుకొందువు అన్నాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని ఆలోచనకు విధేయులు కావాలి. దేవుని ఆలోచన ఎంత మంచిది. దేవుడు ఎప్పుడు ఆలోచన చేస్తాడు? 32వ కీర్తన 8లో చెప్పినట్లు నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పేదను అన్నాడు. ఆయన ఎప్పుడైతే మన మీద దృష్టి నిలిపారో అప్పుడు ఆయన మనకు ఆలోచన ఇస్తారు.
ఆ ఆలోచనను బట్టి మనము నడుచుకోవాలి. మన ఆలోచనలు మంచివి కాదు. మన తలంపులు దేవుని తలంపుల వంటివి కావు. మన తలంపులు మనకు తలవంపులు తెస్తాయి. దేవుని తలంపులు దేవుని నామమునకు మహిమను తెస్తాయి. కనుకనే ప్రతి ఒక్కరూ ఆయన మనలను నడిపించినట్లుగా మనము నడుచుకొనవలసిన వారమై ఉన్నాం. అర్థమైందండి? 107వ కీర్తన 7లో ఏమంటాడు? వారు ఒక నివాసపురము చేరునట్టు చక్కగా చక్కగా లేక చక్కని త్రోవలో ఆయన వారిని నడిపించెను అన్నాడు. ఎక్కడికి చేరునట్లు? నివాసపురము చేరునట్లు ఆయన మనలను చక్కగా నడిపించేవాడు. ఆ రోజు ఇశ్రాయేలీయులను నడిపించాడు. ఈరోజు ఆయన మనలను నడిపించాడు. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆలోచన చొప్పున నడిపిస్తాడు. ఏమండి? నివాసపురము చేరునట్లు చక్కని త్రోవలో నడిపిస్తాడు. కనుక దేవుడు చక్కగా నడిపిస్తాడు. చక్కని త్రోవను నడిపిస్తాడు. దేవుడు యెహెజ్కేలును ఉత్తరముననున్న గదుల దగ్గర నిలిపెను అని చెప్పాడు. ఉత్తరముననున్న గదుల దగ్గర నిలిపెను అనే మాట మనం ఈ భాగంలో చూస్తున్నాం. కనుక ఎక్కడికి నడిపించాలో అక్కడికి ఆయన నడిపిస్తాడు అనే విషయం చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ నిలిపాడు అని మొదటి వచనంలో చెప్పాడు. ఆ కట్టడము 100 మూరల నిడివి గలదై ఉత్తర దిక్కున వాకిలి కలిగి 50 మూరల వెడల్పు గలది అన్నాడు. కనుక ప్రియులారా, దైవ లేఖనంలో మనము ఆలోచన చేసినట్లయితే మన దేవుడు ఎక్కడికి నడిపించాలో అక్కడికి ఆయన నడిపిస్తాడు అనే మాట మనము లేఖనంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవాలయమునకు ఉత్తరమున కుడివైపున కట్టడములు ఉన్నట్లు చూస్తున్నాం కదా. ఆ కట్టడముల పొడవు ఎన్ని మూరలున్నదో చెప్పాడు. ఇది 3 అంతస్తులు కలిగినదిగా మనము చూస్తున్నాం. ప్రియులారా, 3 అంతస్తులు కలిగినదిగా మనము చూస్తున్నాం. అయితే కొంచెం ఇరుకుగా ఉన్నట్లు మనము చూచాం. సరే, ఏదైనా వాకిండ్లు కలిగినదిగా విహార స్థలం ఒకటి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. కనుక యాజకుల గదుల దగ్గరకు ఆయన నడిపించాడు. కనుక ఏ యాజకుడైనా, ఏ ఆరాధికుడైనా, ఏ విశ్వాసైనా దేవుడు నడిపించిన స్థలానికి నడిపించాలి. నిజం చెప్పండి, దేవుడు ఎప్పుడు దేవుని మందిరానికే నడిపిస్తాడు. మరి శరీరం ఏమవుతుంది? మందిరానికి వెళ్ళొద్దులే, ఫంక్షన్కి వెళ్ళు అంటది. అవునా కాదా? అయ్యో, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అంటే, అయ్యో బంధువులు వచ్చారు కదా, బంధువులతో పాతాకాణి వెయ్యాలి అని అంటది శరీరం. అక్కడికి వెళ్ళి దేవుని విందులో పాలు పొందాలి అంటది ఆత్మ. ఇక్కడ ఇంట్లో ఉండి చక్కగా అవి ఇవి తెచ్చుకొని ఇక్కడే విందు చేసుకుని సుఖంగా తిని విశ్రాంతిలోకి వెళ్ళు అంటది శరీరం. కనుక ఈ శరీరానికి మనము ప్రయారిటీ ఇచ్చినంత కాలం దేవుని ఆత్మ చేత నడిపింపబడలేము అని చెప్పడానికి ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, శరీరము చెప్పినట్లుగా మనము ప్రవర్తించడానికి మనము శరీరానికి రుణస్థులము కాదు అని గుర్తుపెట్టుకోవాలి. అదే చెప్పాడు 8వ అధ్యాయం రోమపత్రికలో. శరీరానుసారంగా ప్రవర్తించినట్లయితే చావవలసిన వారమై ఉందుము అన్నాడు. అందుకే ఆత్మచేత శరీరాన్ని చంపి ఆత్మానుసారంగా నడుచుకోవలసిన వారమై ఉన్నాం.
ఆత్మచేత నడిపింపబడువారు దేవుని కుమారులు అని చెప్పిన లేఖన సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. పనిలో పనిగా ఒక మాట అడుగుతున్నా, మరి ఎవరి ద్వారా నడిపించబడుతున్నారు? శరీరం చెప్పినట్లా, లోకం చెప్పినట్లా, మనవాళ్ళు అనుకున్న వాళ్ళు చెప్పినట్లా, లేక దేవుని ఆత్మ నడిపించినట్లు నడుస్తున్నారా? ప్రియులారా, ఏదో కలిసొచ్చుద్దని ఆశపడి ఎక్కడికో వెళ్దామని ఆలోచనలు మానుకొని ఆత్మ నడిపింపుకు అవకాశం ఇస్తే ఆయనే మనలను ఆదుకుంటాడు, పోషిస్తాడు, విడువడు, ఎడబాయడు, అన్ని విధాలా తన సహాయాన్ని మనకు అందించేవాడై ఉన్నాడనేది వాస్తవిక సత్యం. మనము 1 నుంచి 12లో నేర్చుకునేది ఇది. ఇక 13 నుండి 14 వచనాలు. 13, 14. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులను దక్షిణపు గదులను ప్రతిష్ఠితములైనవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను భుజించెదరు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులు అనగా నైవేద్యమును, పాప పరిహారార్థ బలి పశు మాంసమును, అపరాధ పరిహారార్థ బలి పశు మాంసమును ఉంచెదరు. ఆ స్థలము అతి పరిశుద్ధము. యాజకులు లోపల ప్రవేశించున్నప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణములోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను. అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరు బట్టలు ధరించుకొనవలెను అన్నాడు. కనుక ఇక్కడ యాజకుల విధులు అనేవి మనకి కనబడుతూ ఉన్నాయి. 13, 14 వచనం. ఇవి మందిరం యొక్క సేవ చేయు యాజకుల యొక్క గదులు. 13, 14 వచనాల్లో ఇవి మందిరం యొక్క సేవ చేయు యాజకుల యొక్క గదులు. వీటి చోటుకు ఎదురుగానున్న ఉత్తరపు గదులు, దక్షిణపు గదులు ప్రతిష్ఠితమైనవిగా చెప్పబడినట్లు చూస్తాం. ఈ ప్రతిష్ఠితమైనవి వాటిలోని యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతి పరిశుద్ధ వస్తువులు భుజించెదరు. అతి పరిశుద్ధ వస్తువులు భుజిస్తారు. యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అనగా సాదోకు సంతతి వారు. యెహోవా సన్నిధికి వచ్చు యాజకులంటే ఎవరండి? మనం ముందు పాఠంలో విన్నాం. 40వ అధ్యాయం 46వ వచనం. ఉత్తరపు తట్టు చూచు గది బలిపీఠమునకు కావలి వారగు యాజకులది. వీరు లేవీయులలో సాదోకు సంతతి వారై సేవ చేయుటకై యెహోవా సన్నిధికి వచ్చువారు. లేవీయులలో సాదోకు సంతతి వారై సేవ చేయుటకు యెహోవా సన్నిధికి వచ్చువారు. ఇప్పుడు యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు ఎవరో అర్థమైంది కదా. వారు సాదోకు సంతతి వారు అన్నాడు. 48వ అధ్యాయం 11వ వచనం. 11. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకులదగును. నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకులదగును అన్నాడు. కనుక అతి పరిశుద్ధమైన వస్తువులు అనగా వారిని పరిశుద్ధపరచుటకు, ప్రతిష్ఠించుటకు అర్పింపబడిన వాటిలో మిగిలిన భాగములు. ఏమండి? యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు పరిశుద్ధ వస్తువులు భుజిస్తారన్నాడు కదా. యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అనగా ఎవరు? సాదోకు సంతతి వారు. ఈ సాదోకు సంతతి వారు అతి పరిశుద్ధమైన వస్తువులు అనగా
వారిని పరిశుద్ధపరచుటకు ప్రతిష్ఠించుటకు అర్పింపబడినవి ఉన్నాయి చూసావా, అవి. వాటిలో మిగిలిన భాగములు అన్నాడు. వాటిలో మిగిలిన భాగములు. మీరు కొన్ని ఆధారాలను గమనిస్తే నిర్గమాకాండం 29వ అధ్యాయం, నిర్గమాకాండం 29వ అధ్యాయం 31వ వచనం. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని పరిశుద్ధ స్థలములో దాని మాంసమును వండవలెను. ఎక్కడ? పరిశుద్ధమైన స్థలములో. 33వ వచనం. వారిని ప్రతిష్ఠ చేయుటకు వారిని పరిశుద్ధపరచుటకు వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడినో వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు. పరిశుద్ధమైన వాటిని యాజకులు తినాలి గాని అపరిశుద్ధమైనవి తినకూడదు, అన్యుడు తినకూడదు. ఎంత వివరంగా చెప్పాడో చూడండి. ఇక లేవ్యాకాండం 6వ అధ్యాయం 16 నుండి 26. లేవ్యాకాండం 6వ అధ్యాయం మనము చదువుకున్నట్లయితే అక్కడ కూడా విషయాలు మనకి కనబడతాయి. కాబట్టి ఎవరు తినాలో చెప్పాడు, ఎలాంటివి తినాలో చెప్పాడు. కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి భుజించడం మంచిది. లేవియాకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా చెప్పాడు. లేవియాకాండం 7వ అధ్యాయం 6వ వచనం. అది అతి పరిశుద్ధం, పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను అన్నాడు. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలములో దాని తినవలెను, పరిశుద్ధ స్థలములో తినవలెను అన్నాడు. ఏవి పరిశుద్ధమైనవి? లేవియాకాండం 10వ అధ్యాయం 13, 14 వచనాలు. 13, 14 వచనాలు. ఎందుకు పరిశుద్ధ స్థలములో తినాలంటే, కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. నేను అట్టి ఆజ్ఞను పొంది తిని మరియు అల్లాడించు బోరను, ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలెను. ఏలయనగా అవి ఇశ్రాయేలీలు అర్పించు సమాధాన బలులలో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు అని చెప్పాడు. చూడండి, ఆయన ఎప్పటి నుండి వరుస చెప్తూ వస్తున్నాడు. కనుక మనము కూడా నేడు మనము పరిశుద్ధపరచబడుటకు కారణం యేసుక్రీస్తే కదా. మరి యేసుక్రీస్తు అయినప్పుడు యేసుక్రీస్తు శరీరం, ఆయన రక్తం అది మనకిచ్చాడు. ఆయన శరీరం, ఆయన రక్తం ఆయన మనకిచ్చాడు గనుక ఇప్పుడు మనం ఎలా తినాలి? ఎలా పడితే అలాగా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆ చిత్తమును బట్టి మనమేమయ్యాం? పరిశుద్ధపరచబడి ఉన్నాము అన్నాడు. 14వ వచనంలో 14 ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. పరిశుద్ధపరచబడు వారిని సదాకాలానికి సంపూర్ణులుగా చేశాడు అని చెప్పాడు. ఇక 13వ అధ్యాయం 12వ వచనంలో ఎలా చేశాడు? కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ నొందెను అని వ్రాయబడింది.
ఇంత పుణ్యకార్యం, ఇంత గొప్ప కార్యం ఆయన చేశాడు గనుకనే ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు బల్లలో అంటే రొట్టెలో పాత్రలో పాలు పొందుచున్నాం. అదే మన ఆహారం. యోహాను సువార్త 6వ అధ్యాయములో చక్కని మాట చెప్పాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని చెప్పిన బోధ యూదుల మధ్య ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా తినుట సత్యమని బోధించాడు. అర్థమైందండి? దేవుని వాక్యములో ఇంతటి చక్కని సత్యం దాగి ఉన్నది గనుక యూదుల మధ్య ఈ విషయాన్ని ఆయన చెప్పినట్లుగా చూస్తున్నాం. ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా తినుట సత్యమని బోధించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 47 నుండి 54 వచనాలు ఎలా తినాలో, తింటే ప్రయోజనమేమిటో చెప్పాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. రొట్టెలో పాత్రలో పాలు పొందవలనని ప్రభువు చెప్పిందే. ప్రభువు చెప్పినదే. ఆయన సిలువకు వెళ్ళబో ముందు రోజు తన శిష్యులకు మాత్రమే మేడగదిలోనికి తీసుకొని వెళ్ళి నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను కదా. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చెయ్యండి. రొట్టెలో పాత్రలో పాలు పొందుట నిత్య జీవము కొరకు కాదు గాని ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు, ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు. యాజకులు తిను పదార్థములు అన్యులు తినకూడదు. సంఘాలలో మిగిలిన పాత్ర అందరికీ పంచిపెట్టేస్తారు అయిపోయిన తర్వాత. అది అలా పెట్టకూడదు, అలా ఇవ్వకూడదు. ఆరాధికులైనటువంటి వారు పురుషులు, ప్రభువా ఇంకా ఈ పాత్రలో అనేకులు పాలు పంపులు పొందాలని ప్రార్థిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా పాత్రలు ఖాళీ చేయాలి. సరే ప్రియులారా, అన్యులు తినకూడదు అని మనం విన్నాం. కానీ ఇప్పుడు అదేం లేదులేండి. గేట్లోనే పంచిపెట్టేస్తున్నారంట కొన్ని సంఘాల్లో. ఎంట్రన్స్లోనే లోపలికి వెళ్ళే వాళ్ళకి రొట్టె రసం ఇచ్చి పంపించేస్తున్నారంటండి. విన్నారా? నమ్మారా? నమ్మలేదా? వారు పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత లేదా? ఇది వాక్యానుసారమా కాదా? లేదు. ఆ సంఘ సభ్యుడైతే చాలు, ఆ సభ్యత్వ రుసుము కట్టి ఉంటే చాలు, కార్డు ఉండుంటే చాలు, స్వైప్ చేసుకుని లోపలికి వెళితే చాలు, రొట్టె రసం ఇచ్చేయడమే. రొట్టె రసం అంటే చాలామందికి ఏదో మనుషులు తయారు చేసిందే కదా, ఏముందిలే పాలు పొందితే అదొక ప్రసాదం. ప్రసాదమా? ఏమంటే విమర్శ చేసుకోనకుండా, పరిశీలన చేసుకోనకుండా అయోగ్యముగా పాత్రలో పాలు పంపులు పొందితే చాలామంది రోగులు బలహీనులు అయిపోతున్నారు, అనేకులు నిద్రించుచున్నారు అని చెప్పలే. కనుక అంతటి పని ఎందుకు చేసుకోవాలండి? దైవ లేఖనాలను గుర్తెరిగి దేవునికి మహిమకరంగా జీవించాలి. ఎవరి తినాలో ఎవరు తినకూడదు దేవుని వాక్యం స్పష్టంగా చెప్తానే ఉంది. నిర్గమాకాండం 29వ అధ్యాయం 33వ వచనం. అవి పరిశుద్ధమైనవి, అన్యుడు వాటిని తినకూడదు అని చెప్పాడు కదా. అన్యుడు తినకూడదు. మరియు నైవేద్యము, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, పశు మాంసము ఉంచెదరు, అది అతి పరిశుద్ధము అని 13వ వచనంలో ఎస్కేల్లో మనం చూచాం. యాజకులు పరిచేయు వస్త్రములు ప్రతిష్ఠితములైనవి గనుక జనులు వాటిని ముట్టి ప్రతిష్ఠింపబడకుండునట్లు యాజకులు బయటికి వెళ్ళినప్పుడు వేరు బట్టలు ధరించుకుని వెళ్ళవలయును అన్నాడు.
యాజకుల వస్త్రాలు కూడా ప్రతిష్ఠితములు గనుక వారు బయటకు వెళ్ళినప్పుడు వేరు వస్త్రములను ధరించుకొని వెళ్ళాలి. 14వ వచనంలో. అలాగే యెహెజ్కేలు గ్రంథం 44:19. 44:19. లేవియాకాండం 6వ అధ్యాయం 11వ వచనం. ఎందుకు ముట్టొద్దన్నాడు ప్రతిష్ఠిత వస్త్రములు? జనులు వాటిని ముట్టినట్లయితే వారికి శాపము వచ్చును. ఆ వస్త్రములను ముట్టితే వారికి శాపము వచ్చుద్ది అన్నాడు. గనుక ఆ వస్త్రములు ప్రతిష్ఠిత స్థలములోనే ఉంచవలెను. అలాగే నేడు సంఘములో ఉన్న రహస్యములు, దేవుని పిల్లల మధ్య ఉన్న సమస్యలు అన్యజనులకు తెలియచేయకూడదు. ఏంటండి, సంఘంలో ఉన్న సంగతులు తీసుకెళ్ళి వీధిలో పెట్టేసి వీధి వాళ్ళందరినీ సంఘంలోకి తీసుకొస్తున్నారు ఈ మధ్య. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంఘంలోనే పరిష్కారం ఏర్పాటు చేసుకోవాల. సంఘములోనే పరిష్కరించబడాల. అంతేగాని వాటిని సమాజానికి తీసుకుని వెళ్ళి పరిష్కారం చేసుకుందామంటే ఎట్లా? దేవుని పిల్లలకు అన్యుడు తీర్పు తీర్చకూడదు అని బైబిల్ గ్రంథంలో చక్కగా ఉంది. మనమే తీర్పు తీర్చే వాళ్ళం. అలాంటప్పుడు అన్యులు మనకొచ్చి తీర్పు తీర్చడం క్రమమేనా? క్రమం కాదు. మరి ఈరోజు ఎంత విచారకరమైన వార్తలు వింటున్నామో. సంఘాల్లో ఆరాధన చేసుకోవడానికి వచ్చే వారికి పోలీసు వాళ్ళు కాపలాదారులు అవుతున్నారంటే ఇక ఆ సంఘాల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో ఆలోచన చేద్దాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సంఘములో ఉన్నటువంటి విషయాలు దేవుని పిల్లల మధ్య ఉండాలి. వారే చర్చించుకోవాలి. ఆ సమస్యలకు పరిష్కారం వారే వెతుక్కోవాలి, సరిచేసుకోవాలి, సమాధానపడాలి. వారికి తెలియజేయకూడదు అన్యులకు. గనుకనే దావీదు భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకొంటిని అన్నాడండి. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టానన్నాడు. మరి భక్తిహీనులు ఉన్నప్పుడు నోటికి చిక్కం పెట్టరే? మాట్లాడేస్తూ ఉంటారు. నోరు నాది, నాలుక నాది, పెదవులు నావన్నట్టు. ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో అదే మాట్లాడాల. క్షేమమును గూర్చి అయినను పలుకక మౌనముగా ఉంటిని అన్నాడు. క్షేమాన్ని గురించి కూడా చెప్పలేదట, మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే మూర్ఖుల ఎదుట మంచి మాట్లాడినా మన పరువు పోతుంది అన్నట్టుగా. కీర్తన 39వ కీర్తన 1-2 చరణాల్లో మనం చూడగలం. కీర్తన 39:1-2. ఒకప్పుడు హిజ్కియా బబులోను నుండి దూతలు వచ్చినప్పుడు వారికి తన నగరమందు దేనిని మరుగు చేయక సమస్తము చూపించాడు. అందుకు దేవుడు యెషయాను పంపి, సమస్తము అన్యులకు చూపించుచున్నావు గనుక వచ్చు దినములలో బబులోనీలు వచ్చి సమస్తమును తీసుకొని పోవుదురని చెప్పాడు. నువ్వు ఏదైనా అన్యులకు చెప్పినట్లయితే ఏదో ఒక సమయములో వారు వస్తారు, వారు తీసుకొని పోతారు. అంటే కొన్ని రహస్యంగా ఉంచాలి అని ఇక్కడ ఈ భాగంలో మనము చూస్తాం. నిజమేనండి, కొన్నిసార్లు తల్లిదండ్రులు కానీ పెద్దలు వీలునామా రాసి జాగ్రత్త పెడతారు. అవన్నీ బయట పెట్టరు. ఏదన్నా ప్రాపర్టీ ఉన్నా ఇంకేదన్నా ఉన్నా వీలునామా రాసి అది అక్కడ జాగ్రత్తగా పెడతారు. వాళ్ళు తదనంతరం వాళ్ళు వెళ్ళిపోయాక ఏముందో చూసుకుంటే వీలునామాలు కనపడతాయి. నిజమండి? అలా లేకపోతే వీళ్ళ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉండే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మన నోటికి చిక్కం పెట్టకుండా మాట్లాడతాం, మనము చిక్కుల్లో పడిపోతాం.
అంటే నేను ప్లెయిన్ హార్ట్ అన్నట్టుగా మాట్లాడతాం కొన్ని. నా హృదయంలో ఏమీ దాచుకోను అని మాట్లాడుతా ఉంటాం. నాకు ఇప్పుడు బాగా ఈ విషయం బాగా అర్థమైంది. నేను కూడా ప్లెయిన్ హార్ట్‌తోనే ఉండి ప్రతీదీ చెప్పేస్తాను. ఏది దాచుకోను అస్సలు. అలా చెప్పడం మూలన చిక్కులు ఎదుర్కొన్నాను. నా మట్టుకు నేను చెప్పుకుంటున్నాను. మీరు చెప్పుకోవటం లేదు. మీరు నాకంటే సీక్రెట్‌లండి. మీరు చాలా జాగ్రత్త పరులు. అవును గదా! నా దగ్గర ఏదో అంటారు గదా! "నువ్వు గింజ కూడా దా నానదా? దాగదా?" ఏదో అంటారు. ఒక సామెత ఉంది. అట్లా ప్రతీది కూడా వివరంగా చెప్పేయడం మూలాన, విషయం వివరంగా చెప్పడం మూలాన అవతల వాళ్ళకి చాలా కొన్నిసార్లు మనం ఇబ్బందిలో పడే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి. రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయం 12-18 వచనాల్లో మనము చూస్తాం. రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయం 12-18 వచనాలు. చెప్పాడు. హిజ్కియా బబులోను నుండి దూతలు వచ్చినప్పుడు వారికి తన నగరమందు దేనిని మరుగు చేయక సమస్తం చెప్తే, తర్వాత దినాలలో వచ్చి వారు సమస్తాన్ని దోచుకొని పోతారని చెప్పాడు. గనుక దేవుని పిల్లల మధ్య ఉన్న సమస్యలు అన్యులకు తెలియకుండా కాపాడుకోవాలి, కాపాడుకోవాలి. యాజకుల విధులు కాపాడుకోవాలి. అది. తర్వాత 15వ అధ్యాయం 15వ వచనం నుండి 20 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 42 15-20 వచనాలు. అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పు తట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టూను కొలిచెను. తూర్పు దిశను చుట్టూను కొలకర్రతో కొలువగా 500 బారలాయెను. ఉత్తర దిశను చుట్టూను కొలకర్రతో కొలువగా 500 బారలను, దక్షిణ దిశను కొలకర్రతో కొలువగా 500 బారలను, పశ్చిమ దిశను తిరిగి కొలకర్రతో కొలువగా 500 బారలను తేలెను. 4 తట్లు అతడు కొలిచెను. ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటకై దాని చుట్టూ నలుదిశలా 500 బారలు గల చచ్చౌకపు గోడ కట్టబడి ఉండెను అన్నాడు. కనుక ఇక్కడ ఆయన నన్ను బయటికి తోడుకొని తూర్పు తట్టు గుమ్మమునకు వచ్చి చుట్టూను కొలిచెను అన్నాడు. తూర్పు అనేది మంచి భావములతో కూడినది. తూర్పు అనేది బైబిల్ గ్రంథంలో మంచి భావాలతో కూడింది. ప్రత్యక్షపు గుడారము ద్వారము తూర్పు వైపు ఉదయ దిక్కు. తూర్పు వైపు అంటే ఉదయ దిక్కు. నిర్గమాకాండం 28వ అధ్యాయం 13-14. నిర్గమాకాండం 28వ అధ్యాయం 13-14 వచనాలు. ఏదెను తోట తూర్పు వైపే ఉన్నది. ఏదెను తోట. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. 4 దూతలు భూమి యొక్క 4 దిక్కుల వాయువును పట్టుకొని ఉండగా సూర్యోదయ దిశ నుండి వచ్చిన దూత భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయుటకై అధికారము పొందిన 4 దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను నొసట ముద్రించు వరకు హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1-3 వచనాలు. ఎక్కడి నుంచి వచ్చిన దూత? సూర్యోదయ దిశ నుండి, సూర్యోదయ దిక్కు నుండి వచ్చిన దూత మా దేవుని దాసుల నొసట ముద్రించు వరకు హాని చేయవద్దని బిగ్గరగా చెప్పినట్లుగా చూస్తాం. తూర్పు అనేది మంచి భావాలతో చూస్తున్నాం. సరే, అతడు తూర్పు తట్టు కొలువగా కొలతలలో 500 బారలాయెను. 16వ వచనం. తరువాత అతడు ఉత్తర తట్టు కొలిచెను. అప్పుడు 500 బారలాయెను. 17వ వచనం. ఉత్తర దిక్కు దేవుని సన్నిధిని సూచించుచున్నది. ఉత్తర దిక్కు అనేది దేవుని సన్నిధిని సూచించుచున్నది కదా.
లేవియాకాండం 1వ అధ్యాయం 11వ వచనం. లేవియాకాండం 1వ అధ్యాయం 11వ వచనం. ఆ తరువాత అతడు దక్షిణ దిక్కు కొలిచెను 500 బారలాయను. నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందునని యెషయా గ్రంథంలో చెప్పాడు కదండి. 41వ అధ్యాయం 9, 10 వచనాలలో, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును, బూదిగంతముల కొనల నుండి పట్టుకొనిన నా దాసుడా, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు, దిగులు పడకుము, భయపడకుము, నేను నీకు తోడై ఉంటాననియు, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాననియు ఆ భాగంలో చెప్పాడు. కనుక దక్షిణ హస్తముతో హెచ్చించేదనని అపోస్తల కార్యాలు 5:31లో కూడా ఉన్నది. ఒకసారి ఇశ్రాయేలునకు మారు మనసు పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించియున్నాడు. తన దక్షిణ హస్త బలము చేత ఆయన హెచ్చించెను అనే మాట చూస్తాం. తరువాత అతడు పక్షము భాగమును కొలిచెను, అది కూడా 500 బారలాయను. 19వ వచనం. పక్షము భాగము మందిరపు వెనుకటి భాగము అయినను 4 దిక్కుల నుండి ప్రభు రక్షణ కొరకు ఆహ్వానించుచూ ఉన్నాడు. 4 దిక్కుల నుండి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల నుండి ఆయన ఆహ్వానిస్తున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 29వ వచనములో, లూకా సువార్త 13:29, మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు అన్నాడు. ఎక్కడ? 4 దిక్కుల నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు అని చెప్పాడు. అలాగే బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని ప్రభువు చెప్పాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనములో, బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. బూదిగంతములు అనగా భూమి యొక్క 4 దిక్కుల అంతమని అర్థం. భూమి యొక్క 4 దిక్కుల అంతము అని అర్థం. సరే ప్రియులారా, 4 దిక్కులు అతడు కొలిచాడు కదా. యెహెజ్కేలు గ్రంథములో 4 దిక్కుల అతడు కొలిచెను. ప్రతిష్ఠిత స్థలమును, ప్రతిష్ఠితము కాని స్థలమును, ప్రత్యేకపరచుటకై దాని చుట్టూ గోడ కట్టియుండెను. 20వ వచనం. ఇది ప్రత్యేకతను చూపుచున్నది. ఇది ప్రత్యేకతను చూపుచూ ఉన్నది. ఈ ఆవరణం సంఘమునకు సూచన. ఆవరణపు కొలతలని చెప్పుకున్నాం కదా. ఈ ఆవరణం సంఘమునకు సూచన. ఆవరణములో ఉన్న స్థలము ప్రతిష్ఠించబడినది, మిగతా భాగము ప్రతిష్ఠించబడినది కాదు. సంఘము క్రీస్తు రక్తముచే సంపాదించెను గనుక ఆయన సొత్తు అయి ఉన్నది. గనుక సంఘము ఎప్పుడు కూడా ప్రత్యేకముగా ఉండాలి. సంఘము లోకముతో కలిసిపోకూడదు. ఈ ఫంక్షన్ల దగ్గర, పార్టీల దగ్గర, పార్టీలు అంటే అదే ఇచ్చుకుంటారు కదా ఒకరొకరు పార్టీస్, అక్కడ ఈ మరణాల దగ్గర కలిసిపోతున్నారు. కొన్నిసార్లు ఎంత చెప్పినా వాళ్ళు అనుకున్నట్టే ఆలోచన చేస్తున్నారు. అది మంచిది కాదు. సంఘము లోకముతో కలిసిపోకూడదు.
లోకము సంఘములో ప్రవేశించకూడదు. సంఘములో ఉన్న సోదర సోదరీలు లోకస్తులతో కలవరాదు. ఎందుకని? లోక స్నేహం దేవునితో వైరం. లోక స్నేహం దేవునికి వైరం. అది వ్యభిచారం అని కూడా అన్నాడండి యాకోబు పత్రిక 4:4లో. లోకముతో ప్రత్యేకింపబడిన అనుభవము లేకుండా ఉంటే దేవునికి వైరం, దేవునికి శత్రు, అది వ్యభిచారం అన్నాడు యాకోబు పత్రిక 4:4లో కదా. యాకోబు పత్రిక 4:4లో. అయినా ఇంకొక చోట ఏమనుంది? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అనుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో ఆ మాట ఉంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేస్తుంది. కనుక దేవుని పిల్లల సహవాసం పవిత్ర హృదయులై ప్రభువుతో ప్రార్థన చేయు వారితో కూడా కలిసి నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును సంపాదించుకోవాలి. అందుకే ప్రభు పిల్లలు ఎవరితో సహవాసం చేయాలి? ప్రభు పిల్లలతోనే సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయకూడదు? లోకముతో సహవాసం చేయకూడదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి కదా, పరిశుద్ధపరచబడి. ఎవరితో సహవాసం చేయాలి? 22 పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని చెప్పాడు. అక్కడ యవనేచ్చుల నుండి పారిపోమ్మన్నాడండి. యవనస్తులకు చెప్పినట్టుగా చెప్పాడు, కానీ మనందరికీ కూడా అది పాఠమే. కాబట్టి ఈ కూడికలో చేరిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విన్న సంగతులు, యాజకుల గదులను గూర్చి, యాజకుల విధులను గూర్చి, ఆవరణము కొలతలను గూర్చి మనము బహుస్పష్టంగా వినగలిగాం. గనుక ప్రతి ఒక్కరూ ప్రభునందు ప్రియులారా ఈ లోకంలో ప్రత్యేకత కలిగిన వారుగా ఉండాలి. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, ఈ ప్రత్యేకత అనేసరికి నాకు వెంటనే గుర్తొచ్చేది కుమ్మర పురుగు. కుమ్మర పురుగు ఎప్పుడు చూసినా మట్టిలో తిరుగుతూనే ఉంటుంది. మట్టిలోనే తిరుగుద్ది, మట్టిలోనే నివాసం దానికి. ఏనాడైనా తనకు మట్టి అంటినట్టు చూశారా? అందుకే దేవుని పిల్లలు, భక్తులు ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకొనవలెను. మట్టి లోకంలో ఉన్నాం, కానీ లోకం మనలో ఉండకూడదు. ఆ విధంగా మనలను మనము సిద్ధపరచుకోవాలి. చింత విత్తనం చింతపండులోనే ఉంటది. చింతపండు ఎప్పుడైనా చింతపిక్కకు అంటినట్టుగా చూశారా? అంటుకోదు. అది దాని ప్రత్యేకత. తామరాకు ఎప్పుడు నీటిలోనే ఉంటుంది, కానీ తామరాకుకు నీరు అంటుద్దా? అంటదు. దాని ప్రత్యేకత. అలాగే హంస ముందు నీళ్లు పాలు కలిపి ఒక గిన్నెలో పోస్తే కలిసిపోతాయి పాలు నీళ్లు, కానీ హంస పాలన్నీ తాగి నీళ్ళన్నీ విడిచిపెట్టుద్దట. దాన్ని క్షీరనీర న్యాయం అంటారు. క్షీరనీర న్యాయం. కనుక యోబు భక్తుడు అన్నట్టు, నేను హంసవలే దీర్ఘాయుషు గలవాడనవుదును అన్నాడు. ఎందుకంటే హంస ఈ లోకములో ఉన్న కల్తీవన్నీ పుచ్చుకోదు. అది ప్రత్యేకత కలిగి ఉంటుంది. కొరింథీయులకు రాస్తూ కూడా చెప్పాడు పౌలు 6వ అధ్యాయం 14 నుండి 18 వచనాలలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, చీకటికి వెలుగుకు పొత్తు కుదరదు.
క్రీస్తుకు బెలియాలకు సంబంధం ఉండదు. విగ్రహములకు దేవుని ఆలయమునకు ఏమి పొందుక? మీరు లోకములో ప్రత్యేకంగా ఉండండి, పాపమును ముట్టొద్దు. లోకములో మీరు ప్రత్యేకంగా ఉన్నట్లయితే నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులై ఉంటారు అని ఆయన ఎంత తేటగా చెప్పారండి ప్రత్యేకత కొరకు. కనుక ప్రతి ఒక్కరూ ఈ లోకములో ప్రత్యేకంగా ఉండాలి, సెపరేట్గా ఉండాలి, కలిసిపోకూడదు. ఒక క్రమం విషయంలో గాని, సంఘ సత్యం విషయంలో గాని, ఆరాధన క్రమం విషయంలో గాని, లేఖన పద్ధతి ప్రకారంగా గాని అసలు మనము దేనికి రాజీ పడకూడదండి. రాజీ పడకుండా జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అలాగున ప్రభువుకు మహిమ ఆపాదించాలి. అలాగు ప్రత్యేకింపబడిన జనాంగంగా దేవునికి మహిమకరంగా జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రత్యేకంగా ఉన్నారా? లోకంతో ఏకంగా ఉన్నారా? ఈరోజు లోకముతో ఏకముగా ఉన్న వారిని బట్టి ప్రభు ఎంతో దుఃఖపడతా ఉన్నారు. మనము లోకములో ప్రత్యేకింపబడిన జనాంగంగా ఉండాలి. మన నడక, బ్రతుకు, ప్రవర్తన, జీవితం, సాక్ష్యం వీటన్నింటి ద్వారా మనము ప్రత్యేకత కలిగిన వారం అన్నట్టు ప్రతి వారికి సంగతి అర్థం కావాలి. అలాగూ సిద్ధపడదాం. మహిమగల మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నా. 42వ అధ్యాయం యేస్కేలు గ్రంథంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మాకు నేర్పారు. చేత నడిపింపబడుచు ఈ లోకములో ప్రత్యేకింపబడి మీకు మహిమ తెచ్చేవారుగా ఉండుట వలన మీ రాజ్యములో గొప్ప బహుమానం ఉన్నదనే సత్యాన్ని మాకు మీరు నేర్పినందుల కొరకు స్తోత్రములు. విన్న సంగతులు అందరి హృదయాలలో ఫలింపజేసి మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరు మీ ఆత్మచేతనే నడిపింపబడేవారుగా సిద్ధం చేయమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్.